తిరుపతి జిల్లా వెంకటగిరిలో వైసీపీ హయాంలో టీడీపీ నాయకులపై నమోదు చేసిన తప్పుడు కేసులపై తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మేరకు వెంకటగిరి టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2019 నుండి 2024 వరకు అనేక మంది టీడీపీ నాయకులు కార్యకర్తలపై రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా అక్రమ కేసులు నమోదు చేసి మానసికంగా, శారీరకంగా వేధించారని ఆరోపించారు. హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ కొంతమంది నాయకులను అరెస్టు చేయడానికి ప్రయత్నించడం చట్ట విరుద్ధమని విమర్శించారు. రామ్ కుమార్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదేవిధంగా పవిత్రమైన తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని ఆరోపిస్తూ దీనిపై సిట్టింగ్ జడ్జితో నిష్పక్షపాత విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షుడు అవ్వారు సత్యనారాయణ, ఏఎంసీ మాజీ చైర్మన్ పులికులు రాజేశ్వరరావు, ఏఎంసీ మాజీ చైర్మన్ సిసి నాయుడు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిన్న మన రామ్ కుమార్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. సరే, నోటీస్ గురించి ఆయన సిసి నాయుడు విషయము, ఒక తెలుగుదేశం నాయకుడి గురించి ఆయన నాకు క్లియర్గా వివరణ ఇచ్చారు. కానీ గడిచిన ప్రభుత్వాల గురించి ప్రజలకు తెలియజేయాలి కాబట్టి ఈ సందర్భంలో మేము తెలియజేస్తాము. 2019 నుంచి 2024 దాకా మా అందరి మీద కేసులు ఉన్నాయి. నా మీద 7 కేసులు. మాకు కూడా 41 నోటీస్ ఇచ్చారు. 307కి ఇవ్వాల. మేము 16 అయినాము, బెయిల్ తెచ్చుకున్నాం, యాన్సిడెంట్ బెయిల్ తెచ్చుకున్నాం, మళ్ళీ వెంకటగిరిలోకి వచ్చాము. అది కూడా ఎవరు పెట్టించారో మా సీసీ నాయుడు క్లియర్గా చెప్పారు. దొంగ కేసులు ఎవరు పెట్టించారు, పోలీసు ఆయన ఒప్పుకున్నాను నిన్న మీటింగ్లో. దొంగ కేసులు ఎవరు పెట్టిస్తున్నారు ఏందనేది మాకు సంతోషంగా ఉంది. అది కూడా తర్వాత నోటీస్ విషయంకి వస్తే కురుగున్న రామకృష్ణ గారు 4 కేసుల్లో ఏమన్నా ఉంటాయి. దేనికి? రైతు పాదయాత్రలో కోవిడ్కి మేము భంగం కలిగించాము అనే వాటి మీద మా మీద 4 కేసులు పెట్టారు. మొత్తం కలువాయి వాళ్ళు ఇటు వచ్చారు, పొదలపూర్ మీద నుంచి ఇటు వచ్చారు, రాపూర్ల కంటే ఇటు వచ్చారండి. 4 కేసులు పెట్టారు. 4 కేసుల్లో 3 కేసులకి మేము స్టేషన్కి మమ్మల్ని పిలిపించుకొని, అప్పుడు ఒక సిఐ ఉన్నాడు, ఆయన పేరు నేను చెప్పకూడదు, మీ అందరికీ తెలుసు. ఆయన ఆ సిఐ గారు మమ్మల్ని ఏదో ఒక మర్డర్ కేసు, దొంగతనం కేసు చేసామని ఉదయం నుంచి సాయంకాలం దాకా కూర్చోబెట్టి రాత్రి 8 గంటలకు 41 నోటీస్ ఇచ్చి పంపించాడు. భోజనంలే, నీళ్ళే. కనీసం కానిస్టేబుల్ మా దగ్గరికి వచ్చి తెలుసులు ఉంటారు, పరిచయాలు ఉంటాయి మాకు, వాళ్ళు కనీసం వాళ్ళతో ఎవరో మాట్లాడకూడదు అని ఆంక్ష పెట్టి ఉదయం నుంచి సాయంకాలం దాకా మమ్మల్ని స్టేషన్లో కూర్చోబెట్టి బెయిల్ ఇచ్చారు. 41 నోటీస్ మా చేతికి ఇచ్చారు. ఈరోజు ఆ రోజు గవర్నమెంట్ ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. అంటే ఎంత అంటే చెయ్యని తప్పుడికి అసలు మేము ఎవరు కూడా పాదయాత్ర ఎక్కడ పాల్గొన్నాము ఏంది కూడా ఏదేదో పెట్టారు మా మీద. అవన్నీ కూడా దొంగ కేసులే. ఆ దొంగ కేసుల్లో మమ్మల్ని పార్టీలో అంత ఇబ్బంది పెట్టారు. మరి ఎమ్మెల్యే గారు అయితే ఎమ్మెల్యే గారు ఇంటికెళ్ళి మేము పోయేది రమ్మనంటే ఒక లాయర్కి అఫిడవిట్ రాపించి మేము ఆయన తరఫున నేను అటెండ్ అవుతానని తీసుకుపోయి 41 నోటీస్ ఎమ్మెల్యే కూడా ఎక్స్ఎమ్మెల్యే గారు తీసుకున్నాం. అప్పుడు గొప్ప రావాలి స్టేషన్కి అని చెప్పి ఆ రోజు గవర్నమెంట్ వ్యవహరిస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, కురుగుండ రామకృష్ణ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. గౌరవంగా 2019లో పోటీ చేశాడు ఆయన. 2010 కొడుకు ఆయన మనం గౌరవించాలా అని ఆయన ఇంటికి పోయి నోటీసులు ఇచ్చారు. అది తెలుగుదేశం గవర్నమెంట్కి వైసీపీ గవర్నమెంట్కి ఉండే తేడా. తర్వాత తిరుమల లడ్డు గురించి మాట్లాడాడు సార్. అది మా అధ్యక్షుడు చెప్పినట్టు మాట్లాడిందని అంటే అది, కానీ వాళ్ళు మనసులో కూడా పాపం చాలా బాధపడుతున్నాయి మాట్లాడినప్పుడు. వైసీపీ రామ్ కుమార్ రెడ్డి గారు ఒక్కరి గురించే కదా, రాష్ట్రంలో వైసీపీ నాయకులు అందరూ కూడా ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని మెప్పు పొందాలనో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో వైవి సుబ్బారెడ్డిని మెప్పు పొందాలి, వైవి సుబ్బారెడ్డి అని తప్పు. అసలు వైవి సుబ్బారెడ్డి ఒప్పుకున్నాడు కల్తీ జరిగింది అని. అది ఏమి కల్తీ జరిగింది అని నిర్ధారించేదానికి ఈరోజు కమిటీ వేశాం. సుప్రీంకోర్టు మీరే పోయారు, మేము పోయి సుప్రీంకోర్టుకి వాళ్ళు నివేదిక ఇచ్చారు. కల్తీ జరిగింది, సింథటిక్ ఆయిల్. సింథటిక్ అంటే ఏం కలుస్తుంది ఏందనే దానికి దినేష్ కుమార్ అనే ఐఏఎస్ అధికారి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని కమిటీకి వేస్తే ఆయన కూడా హేళన చేసి మాట్లాడుతున్నారు. ఆయన ఏమని ఇస్తారు రిపోర్టు? ఉండేదే కదా ఇస్తారు రిపోర్టు, ఉండాలనే కదా ఇస్తారు రిపోర్టు అని. సుప్రీంకోర్టు వేసిన కమిటీకి సిట్కి ఏమి కలిపారు ఏంటంటే డీటెయిల్స్ ఇలా సింథటిక్ కలిసింది. ఆ సింథటిక్లో ఏమేమి ఉన్నాయి తెలియజేయండి అని ఒక కమిటీ వేశారు. మళ్ళా
దాన్ని మీరు కావాల్సిన కోర్టుకు పోండి అంటే ఆయన ఇచ్చే కమిటీ నివేదికలు మీరే ముందు చెప్పేస్తున్నారు. అంటే అట్ట కమిటీ నివేదికలు ముందు తెప్పించుకునే అలవాటు అవుతుందంటే వైసీపీ గవర్నమెంట్. మీకు ఒకటే ఈ సందర్భంలో గుర్తు చేస్తాను, 2019 నుంచి 2024 దాకా 2014, 2019 అమరావతి అయితేనేమి, వివిధ రకాల కేసులు అయితేనేమి, చంద్రబాబు నాయుడు ఏ విధంగా అయినా జైలుకి పంపించాలని ఎన్నో కమిటీలు వేపించాడు. ఎస్పీల దగ్గర, రన్నింగ్ ఎస్పీల దగ్గర కమిటీ లేపించాడు, ఒక ఐఏఎస్ని కమిటీ లేపించాడు. అందరూ క్లీన్ చిట్. నిన్ననే ఎట్టికేలకు మన జమిలీ రెడ్డి గారు, ఆయన రామ్ కుమార్ రెడ్డి అంటారు కానీ ఆయన జమిలీ రెడ్డి గారు అయిపోయారు ఈ మధ్య కొత్తగా. ఆ జమిలీ రెడ్డి గారికి మన ప్రభుత్వ పోలీసులు 41A నోటీస్ ఇచ్చారు. ఆ నోటీసు మీద ఆయన నోటీస్ ఇచ్చారు, తీసుకున్నారు. ఆ నోటీసులో 2 రకాలు ఉన్నాయి. వివరణ మళ్ళీ చెప్తాను. నోటీస్ ఇచ్చారు, తీసుకున్నాడు. తీసుకున్నప్పుడు దాని తదుపరి చట్టం తన పని తను చేసుకోబోతుంది. దాని మీద కూడా ఆయన మీడియా పిలుపుతో కొద్దిగా అవహేళన భావంతో కూడినటువంటి వ్యాఖ్యలు కొన్ని కూడా చేయడం జరిగింది. మరి ఏరే విషయాలు కూడా తీసుకొచ్చి అందులో అనవసర విషయాలు చూపించడం కూడా జరిగింది. అంతా మీకు తెలుసు. ఆయన ఏమన్నా అంటే ఎందుకు ఇచ్చారో నోటీస్ అనే విషయానికి వస్తే, గత సంవత్సరం కాలం క్రితం అంటే మా ప్రభుత్వం వచ్చి, కూటమి ప్రభుత్వం తెలుగుదేశం అధికారంలోకి వచ్చి 7-8 నెలలు కాకముందే రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు బిల్లులు పెంచేశారు అని ఒక దుష్ప్రచారాన్ని మా మీద, మా కూటమి ప్రభుత్వం మీద నెట్టే ఉద్దేశంతో వైసీపీ పార్టీ వారి యొక్క రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఆయన నిరసనలు అందరూ తెలిపారు. పోయి సంబంధిత ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అధికారుల దగ్గర ఫిర్యాదులు వాళ్ళ ఏదో ఇచ్చారు, మెమరాండాలు ఇచ్చారు. మరి ఇక్కడ స్టేట్ వైడ్ ఇచ్చారు. అది అందరూ ఎక్కడా ఏమీ జరగలేదు. ప్రత్యేకించి మన వెంకటగిరిలో మాత్రం ఒక 500 మంది జనాల్ని, అల్లరిమోకల్ని, పిల్ల సైకిల్ని కొంతమందిని వేసుకుని వచ్చి నేషనల్ హైవే 565 మీద కరెంట్ ఆఫీస్కి వెళుతూ ట్రాఫిక్ అంతరాయం కలిగించారు. నాకు తెలియదు ఆ విషయం. నేను మామూలుగా అదే దారిలో మా విలేజ్ ఉంది కాబట్టి మా ఊరికి వెళ్తా ఉన్నాను ఇక్కడి నుంచి. కార్లో ప్రయాణిస్తాను. కరెక్ట్గా అడ్రోడ్ క్రాష్ రోడ్ దగ్గర ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఏంటన్నా పోలీస్ కానిస్టేబుల్ అడిగి, పోలీస్ కానిస్టేబుల్ ఇది పరిస్థితి అన్నాడు. ఇమీడియట్గా సిఈ గారికి ఫోన్ కొట్టారు. సార్ ఇదేంటి ఈ విధంగా జరుగుతుంది, వాళ్ళు తెలుసు మామూలుగా పోయి కాగితం తెచ్చుకోవాలా, పర్మిషన్ ఇచ్చారా అని అడిగారు. ఇవ్వలేదన్నాడు. ఇవ్వలేదన్నప్పుడు నేను ఒక పార్టీ నాయకుడిని పక్కన పెడితే, ఒక పౌరుడిగా ప్రజలకు అంతరాయం కల్పిస్తున్నారు, ఎటువంటి ఇగ్గి లేదు, పర్మిషన్ లేదు, అనుమతి లేదు, ఇది చట్టవిరుద్ధ ఉద్దేశంతో కారుని వేరే దారిలో వెళ్ళి వాళ్ళు ఎక్కడైతే ఏ దారి అయితే ప్లాన్ చేసుకున్నారో వాళ్ళు తీసుకున్నటువంటి దారి ఇచ్చుకున్నారో అక్కడికి నేను కారు అడ్డం పెట్టి ప్రెస్ వాళ్ళు ఇక్కడ కొంతమంది ఉన్నారు సోదరులు, వాళ్ళంతా చూశారు. కారు అడ్డం పెట్టి నేను వాళ్ళ మీద ఏదో ఆర్టీ అడగాలని వెళ్ళాను, క్వశ్చన్ చేయడానికి వెళ్ళాను రామ్ కుమార్ రెడ్డిని. నేను దౌర్జన్యం చేయాలను, నేను అధికారం ఉందని అంగమా చూపాను, అనలేదు. సామాన్య పౌరుడిగా వెళ్ళా. కాకపోతే నా స్టెక్ నా కారు మీద తెలుగుదేశం ఇది ఉంది, సింబల్ ఉంది కాబట్టి తెలుగుదేశం నాయకుడు అన్నారు. అయినా నేను నా పుట్టుకతోనే తెలుగుదేశం నాయకుడు, ఇబ్బంది లేదు, దాని గురించి ఇబ్బంది లేదు. అయితే నేనేం వెళ్ళాను, పోలీసులు నన్ను ఆపారు. ఎందుకు వెళ్తావు గొడవ కంటే, నేను ఆయన వచ్చినేస్తానమ్మా, వదలండి అన్నాను. అప్పుడు ఎస్ఐ గారిని, కానిస్టేబుల్ని, మీడియా మిత్రులు అందరూ ఉన్నారు. నేను వెళ్తా ఉన్నాను. రామ్ కుమార్ రెడ్డి అమ్మిడికి వెళ్ళినప్పుడు కొంతమంది వచ్చి నన్ను తోసేదానికి ప్రయత్నం చేశారు. దాడి చేసేందుకు కూడా పురమాయించారు. దాని దుర్భాషలు కూడా ఆడారు. నన్నే కాదు, నేను ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందని కూడా ఇంకొక ప్రధాన కారణం. జస్ట్ బ్యాక్ వెళ్తే నేను దారిలో వచ్చేటప్పుడు బైపాస్ వస్తుంటే కూటమి నాయకుల మీద, వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు మీద, పవన్ కళ్యాణ్ మీద, నరేంద్ర మోడీ మీద విపరీతమైనటువంటి చెప్పలేని తప్పుడు మాటలు కాదు, విపరీతమైన విమర్శలు చేస్తూ లౌడ్ స్పీకర్ పెట్టి, ఆయనకున్న వాహనంలో లౌడ్ స్పీకర్ పెట్టి ఈ విధంగా చేస్తున్న దానివల్ల నాలో నేను సహించలేకపోయిన, ఒక పార్టీ నాయకుడిగానే కాదు సామాన్య పౌరుడిగా కూడా సహించలేకపోయి కారటం పెట్టి వెళ్ళిపోయి ఆయన అడగరు. ఏమండి రామ్ కుమార్ రెడ్డి గారు నాకు చిన్న సమాధానం చెప్పాడండి, ఎక్కడైనా మేము మా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంట్ ఛార్జీలు పెంచారా, ఉంటే చూపించండి, చూపించి గ్రహించుకోండి అని అడిగించి. అంతే నేను చేసింది. నా కింద కొంతమంది అక్కడ ఉన్నాడు, అందరూ కాదు 100 మంది ఉన్నారు, కానీ ఆయన దగ్గర ఉన్నాడు. ఆయన వేర్పాని కోసం
నా మీద నా కారు మీద కూడా దాడి చేయమని పోలీసులు అడ్డుకున్నారు. పక్కకు వచ్చేసాం. దాని మీద మీడియాలో అంత స్టేట్ వైడ్ కవరేజ్ అయింది. స్టేట్ న్యూస్ అయింది. తర్వాత అధిష్టాన వర్గం కానీ మా గౌరవ శాసనసభ్యులు అయితే కేసు పెట్టమని చెప్పి ఆదేశించారు. కేసు పెట్టారు. నమస్కారం తెలియజేస్తున్నాను. నిన్న మన వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్ఛార్జి అయినటువంటి రామకుమార్ రెడ్డి గారు కొన్ని అధికార పక్షంలో ఉన్న మాకు తెలుగుదేశం పార్టీకి కొన్ని సూచనలు సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. ఆ కోణంలో నిన్న జరిగిన కేసు 41 నోటీస్ అనేది సర్వ్ చేయడానికి వెళ్ళినప్పుడు పోలీసు వ్యవస్థ బాగా పనిచేస్తుంది. రూల్ ప్రకారం మీరు నోటీస్ సర్వ్ చేస్తున్నారు అని చెప్పి ఇప్పుడున్నటువంటి అధికార పక్షంలో లా అండ్ ఆర్డర్ బాగుంది అని చెప్పేసి అని మెచ్చుకోవడం అనేది జరిగింది. అదేవిధంగా రెండవది మున్సిపాలిటీ పరంగా కూడా హ్యాపీ సండే పెట్టాం. చాలా బాగా జరిగింది ప్రోగ్రామ్. ఇది మంచి ప్రోగ్రాము. ఇటువంటి ప్రోగ్రామ్స్ చేయమని చెప్పేసి సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. మంచిదండి. ఎందుకంటే మీ సూచనలు ఎప్పుడు కూడా అధికార పక్షం తీసుకుంటుంది. ఈ ప్రజలకు, ఈ రాష్ట్ర ప్రజలకు మంచి పరిపాలన అందిస్తూ సుపరిపాలన, మంచి ప్రభుత్వం అనిపించుకుంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరి కల్తీ లడ్డు గురించి చెప్పేది దాకా పాడిందే పాట పాసిపల్ దాసరి అన్నట్లు ఈ కల్తీ లడ్డు గురించి మనం మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పటికే హిందూ మనోభావాలు ఆల్రెడీ దెబ్బతిన్నాయి. హిందూ ధర్మం మంట కలిపారు, సనాతన ధర్మం మంట కలిపారు. ఈ నేపథ్యంలో దాని గురించి మీరు మాట్లాడడం జరిగింది, మేము మాట్లాడడం జరిగింది. ప్రజలను తప్పుదో పట్టించే విధంగా దయచేసి మనం మాట్లాడుకోవడం కరెక్ట్ కాదని చెప్పేసి నేను విన్నవించుకుంటూ, అదేవిధంగా అమరావతి గురించి శివరామకృష్ణ కమిటీ వచ్చింది అనేసి ఏదో చిన్న విమర్శ చేశారు. ఇప్పటికైనా సరే మేము అమరావతి మీద ఒక స్టాండ్ మీద పరిపాలన సాగిస్తూ అభివృద్ధి పనులు చేసుకుంటూ బ్రహ్మాండంగా ఉందని చెప్పేసి ప్రజలు మన్ననం పొందుతూ మేము వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో మీరు మళ్ళీ కూడా పాత విమర్శను తీసుకురావడం ఎంతవరకు సభలో అని చెప్పేసి మీ ద్వారా అడుగుతున్నాను. మీ స్టాండ్ ఏంటి? అమరావతి మీద కావాలన్నా వద్దా అనేది మీరు కూడా మీడియా మిత్రులకి తెలియజేయండి. అదేవిధంగా మున్సిపాలిటీ గురించి చెప్పారు. మున్సిపాలిటీ అధికారులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఏ పరిపాలన ఎట్లా అనేది బాగుంటే బాగుందని చెప్తాం. మీరు కూడా అదే చెప్పారు, సంతోషం. కాకపోతే 21వ తారీఖు 21 అది ఇది అని చెప్పారు. ఆ సందర్భంగా మీకు కూడా మేము తెలియజేసేది, మీరు విమర్శ చేసినప్పుడు మేము కూడా విమర్శ మీకు ఎంత అవకాశం ఉంటుందో మాకు కూడా అంతే అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా మీరు కూడా అసెంబ్లీకి ఎన్నో తారీఖు వచ్చారు, ఎన్ని గంటలకు వచ్చారు, ఎన్ని నిమిషాలకు వెళ్ళిపోయారని మేము చెప్పడం, ఇవన్నీ కూడా ప్రజలకి అంత సుముఖంగా మీరు చేసే విమర్శలు సద్విమర్శ వైపు చేస్తే మీకు కూడా మేము సమాధానం చెప్తాం. మీ ఆలోచనలు కానీ మీ సలహాలు కానీ తీసుకుంటూ అధికార పక్షం మంచి ప్రభుత్వం అనే విధంగా మరి ఈరోజు మా ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, మా వెంకటగిరి శాసనసభ్యులు గారు కానీ అన్నీ కూడా తీసుకుంటూ ముందుకెళ్తాం. ప్రజలను మన్నన పొందుతాం. రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వంలో ఉండాలనే ఆలోచనతోనే మంచి పరిపాలన అందిస్తుంది. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.